అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండుగలు పార్ట్ 3 వీడియో. ఇది బాలమ్మ పండుగ రోజు తీసిన వీడియో. ఆ రోజు పొద్దుగాలనే మా అత్తమ్మ బాలమ్మ కాడైతే పూజ అయితే చేసింది. తర్వాత యాటను తీసుకొచ్చిర్రు. ఈ యాటకు మంచిగా బొట్టు పెట్టి నీళ్ళు పోసి మొక్కిర్రు. మొక్కినాక అది ఎంతసేపు అయినా కూడా జడితిత్తలేదు. అందరు మొక్కిర్రు, వాళ్ళ ఇంట్లో అందరు మొక్కిర్రు. ఇక మా చిన్నమ్మ ఒక్కతే ఉండే అక్కడ. మా మమ్మీ ఏమో వండుకుంది. మా మమ్మీ లేదు, ఇంక ఇద్దరు చిన్నమ్మలు లేరు. ఇక మా అమ్మమ్మనేమో అందుకే వాళ్ళు లేరని ఇట్లా ఇస్తలేదు కావచ్చు అని చెప్పి అట్లా మా అమ్మమ్మ మొక్కుకుంటుంది. మా అత్తమ్మనేమో ఏం తక్కువ చేసిందో ఏమో అని మా అత్తమ్మ మనసులో మా అత్తమ్మ అనుకుంటుంది. ఇక ఆట ఆడికెళ్ళి మేక వెళ్ళిపోయి అటు డోర్ దాకా పోయింది. డోర్ దాకా పోయి అక్కడ సేపు చూసుకున్నాక అక్కడ జడితిచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా బాలమ్మ గుడికాన్నే అక్కడనే గుంత తీస్తురు. కానీ ఈసారి టైల్స్ గిట్ల వేసినామని చెప్పేసి అక్కడ బయట కొంచెము డోర్ కాడ పక్క పొంటే అక్కడ గుంత తీసి చేసిరు అన్నట్టు. అక్కడికి పోయి అక్కడ జడితిచ్చింది అన్నట్టు మేక. అంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు రిపేర్ చేయించిరని నేను భీవండి పోయినప్పుడు వీడియోలు పెట్టినా కదా. ఆ వీడియోలు చూసి మొన్న పండుగల వీడియోలు పెట్టినప్పుడు అందరు ఇది ఎక్కడ అని అడిగిర్రు. మా అమ్మమ్మ వాళ్ళది అయితే బాలాజీ నగర్ బండార్ కంపౌండ్ దగ్గర ఉంటది. బండార్ కంపౌండ్ లోనే మా స్కూల్ కూడా ఉంటుండే. మేము చిన్న ఉన్నప్పుడు పోయిన స్కూలు. 1st to 5th దాకా పోయినా నేను ఆ స్కూల్ కి. మా అమ్మమ్మ వాళ్ళకి దగ్గర ఉంటదని చెప్పి మా డాడీ ఆ స్కూల్ వేసి చిన్నప్పటి జ్ఞాపకాలలో నాకు మర్చిపోని ఒక చేదు జ్ఞాపకం అవుతుంది. మా డాడీ అయితే నన్ను ఒకసారి పైప్ తీసుకొని మస్తు కొట్టిండు. అది ఎందుకంటే చెప్తా ఇనుర్రి. ఒక రోజు ఏమైందంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే మా స్కూల్ కదా. నేను ఏం చేసిన అంటే ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అప్పుడప్పుడు పోయి ఉంటుండే నేను. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా, అప్పుడు ఫోన్లు లేవు కదా అంతగానము. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కావచ్చు అని మా మమ్మీ వాళ్ళు అనుకుంటారని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండే ఫ్రెండ్ వాళ్ళు రూమ్ షిఫ్ట్ చేసి మా స్కూల్ పక్క పంటే రూమ్ తీసుకున్నారు అన్నట్టు. ఆ రోజు వాళ్ళ మమ్మీ లేదని నాకు సోపతికి మా ఇంటికాడ ఉండే అని అంటే నేనేం చేసిన, సరే ఇక అని చెప్పేసి నేనేమనుకున్నా అంటే మా మమ్మీ వాళ్ళు ఏమో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా అనుకుంటారు, మా అమ్మమ్మ వాళ్ళు ఏమో నేను మా ఇంటికి పోయినా అనుకుంటారు అని చెప్పేసి వాళ్ళ ఇంటికాడ ఉన్నా. ఆ రోజు మా డాడీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండు సాయంత్రం. ఏది స్వాతి ఏది అని అంటే నేను లేను. ఇక మా అమ్మమ్మ వాళ్ళు మస్తు టెన్షన్ పడ్డారు, ఏది మీ ఇంటికాడ లేదా అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నాక గల్లీలో ఒక ఫ్రెండ్ ఉంటుండే సంధ్య అని, ఆమె దగ్గరికి పోయి అడిగిరు. అప్పుడు అది చెప్పింది. పక్కపొంటిగా సోని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి పోయింది, స్వాత అన్నే ఉందని చెప్తే అప్పుడు మా అత్తమ్మనో మా అమ్మమ్మనో నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని పోయి మా డాడీ ముంగట నిలబెడితే ఇక మా డాడీ నన్ను కొట్టిండు చూడు.